వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విపాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను కేరళకు వచ్చిన, మీకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో మీరు కనుక నా ట్రైన్ జర్నీ చూడకపోతే చూడొచ్చు. నేను జటాయు ఎర్త్ సెంటర్ విజిట్ చేయడానికి వచ్చాను. సో ఇది కేరళలోని కొల్లం డిస్టిక్లో లొకేటెడ్. సో ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ బస్ దిగొచ్చు మనము. తిరువనంతపురం నుంచి వచ్చినా లేదంటే కొల్లం నుంచి వచ్చినా ఇక్కడ బస్ దిగి మనము ఇలా లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే ఇక్కడే రూట్ ఉంటుంది. ఆల్రెడీ ఇలా రాసి ఉంటుంది అనమాట, జటాయు సెంటర్కి వెళ్ళాలి అని చెప్పి. సో ఈ పక్కనే హోటల్లో కాఫీ తాగాము, ఒకటి 25 రూపీస్. సో ఈ రూట్లో వెళ్తే మనము జటాయు సెంటర్ సైడ్ చేరుకుంటాము. యాక్చువల్లీ ఇది సీ లెవెల్ నుంచి 350 మీటర్స్ అబోవ్లో ఉంది. ఇలాంటి బస్సెస్ తిరుగుతూ ఉంటాయి. సో మనం ఈ బస్సెస్లో రావచ్చు ఈజీగా. మేమైతే త్రివేంద్రం నుంచి వచ్చాము. ఈరోజు మంగళవారం, ట్యూస్డే 2025 అండ్ 4th ఫిబ్రవరి. మేమైతే ఇలాగే పైకైతే వెళ్తున్నాం. ఇప్పుడు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు విజిట్ చేయొచ్చు. దాని లోపల మనమైతే దీన్ని జూలైలో 2018లో ప్రారంభించారు ఈ పార్క్ను. అయితే ఎక్కాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, బట్ ఈజీగా ఎక్కొచ్చు. చడాయ మంగళం అని చెప్తే బస్ టికెట్ తీసిస్తారు. సో ఈచ్ పర్సన్కి మేబీ 1765 రూపీస్ ఉంటుంది. అంటే ఇక్కడైతే రూమ్స్ కూడా ఉన్నాయని అంటున్నారు, నైట్ స్టే చేయడానికి కూడా. ఇక్కడ షాప్ ఉంది అండ్ జటాయుకి స్ట్రేట్ అని ఈ విలేజ్ని చడాయ మంగళం అని కాకుండా జటాయు మంగళం అని కూడా అంటారు. ఇలా అడ్వెంచర్ కూడా ఉంటుంది అనమాట. ఏమన్నా అడ్వెంచర్స్ కావాలంటే మీరు చేయొచ్చు. ఇటు సైడ్ కూడా పెయిడ్ పార్కింగ్ ఉంటుంది, కార్ పార్క్ చేసుకోవచ్చు. దీన్ని పినరాయి విజయన్ అని కేరళ చీఫ్ మినిస్టర్ ఓపెన్ చేశాడు 2018లో. phase 1, phase 2 ఇలా చేశారనమాట. అయితే phase 1లో ఏంటంటే మొత్తం 100 crores వరకు ఖర్చు అయిందంట మొత్తము చేయడానికి. ఇక్కడ ఆటోస్ కూడా ఉంటాయి. చడాయ మంగళం నుంచి వస్తే ఆటోస్ ఎక్కి రావచ్చు. సో ఇక్కడ నుంచి కూడా వెళ్ళేటప్పుడు ఆటో ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. వెహికల్స్ తీసుకొచ్చినప్పుడు ఓన్ వెహికల్స్ ఇక్కడ పే చేయాలి, ట్యాక్స్ టైప్. సో మనం ఇలాగే స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే అక్కడ కేబుల్ కార్స్ ఉంటాయి. అవి యూజ్ చేసి కూడా పైకి వెళ్ళొచ్చు. ఏంటి రేట్స్ ఏంటి అవన్నీ తెలుసుకుందాం మనము. సో లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు కూడా సపరేట్గా ఉంటుంది. సో టూరిస్టే వస్తారు కాబట్టి అంత ఇబ్బంది అయితే ఉండదు. ఇలా హిందీలో అంతా రాసి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏంటనేది ఒకసారి కనుక్కుంటాం. చాలామంది ట్యాక్సీ చేసుకొని వస్తూ ఉంటారు. సో జటాయు ఎర్త్ సెంటర్. సో దీని వెనకాల చాలా పెద్ద హిస్టరీ ఉంది. సో లెట్స్ సీ ఫస్ట్ ఏంటనేది. హిస్టరీ మొత్తం ఇక్కడ కొంచెం రాసింది ఎలా వెళ్ళాలి అనేది. సో 826 స్టేర్స్ ఉంటాయి. హిందీ, మలయాళంలో కూడా రాసింది. లంచ్ బ్రేక్ ఉంటుంది అని ఇచ్చారు చూడండి. స్కల్ప్చర్కి జటాయు స్కల్ప్చర్ ఉంది కదా, అది చూడ్డానికి వెళ్ళడానికి 266 ఈచ్ పర్సన్. సో ఇక్కడ నుంచి ఆ టికెట్ ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే కేబుల్ కార్ది టికెట్ ఉంటుంది 289 రూపీస్. అది ఫస్ట్ ఫ్లోర్లో తీసుకోవాలంట. డూస్ అండ్ డోంట్స్ అక్కడ రాసున్నాయి చూడండి. ఫస్ట్ ఫ్లోర్ అని రాసింది చూడండి, క్లియర్గా రాసింది. సో వీక్ డేస్ అదంతా టైమింగ్ కూడా. సో ఇదే టికెట్, ఇది విజిట్ టికెట్ అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఆ టికెట్ తీసుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు కేబుల్ కార్ టికెట్ తీసుకుందాం. ఫస్ట్ ఫ్లోర్లో టికెట్స్ చూస్తే వాళ్ళు బ్యాగ్ తీసుకుంటున్నారు. సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ రాసుంటాయి ఇక్కడ. సో ఇది క్లాక్ రూము. ఇక్కడేమో మేము డిపాజిట్ చేస్తాం. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోతుంది, దాని తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇక్కడే మనం తీసుకోవాలి టికెట్. ఇప్పుడు రోప్వేకి ఇక్కడ నుంచి టికెట్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రోప్వే టికెట్ కౌంటర్. ఇది ఇప్పుడు తీసుకున్న టికెట్. సో కేబుల్ కార్కి. సో ఇక్కడ ఇంకో చెక్ ఉంటుంది, ఇది దాటే.
ఫుల్గా ఏసీ పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడైతే లోపల స్టాల్స్ కూడా ఉన్నాయి. టెర్మినల్ 3 అని రాస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మనకు రూఫ్ వే దొరుకుతుంది. సో ఇక్కడ పక్కనే లేడీస్ జెంట్స్ టాయిలెట్ ఈస్ ఆల్సో దే. సో ఇక్కడైతే ఒక ఫోటో తీశారు. సో ఇలా వెళ్ళమని చెప్తున్నారు. ఇక్కడ పైన కూడా టాయిలెట్స్ ఉన్నాయి, అంటే అటు మెయిన్. సో చూద్దాం ఇదే ట్రిప్లో మనం వెళ్ళగలుగుతామా లేదా అని. స్టార్ట్ అయిపోతున్నాము. బ్యాక్ సైడ్ opposite is yellow color and this is blue. Helicopters type places also is there. Trains crossing ki పెట్టినట్టు పెట్టిండ్రు మస్తు. Green color 4 yellow already gone. This is a green color and we are in blue color. White color 4 going down. You can see Jatayu's sculpture. Stairs. Stop వచ్చేసి దిగేసినాము. ఇదే రూట్ ఇందాక మనం వచ్చింది. చూడండి ఆర్కిటెక్చర్ మొత్తం చాలా బాగుంది అసలు. కానీ ఇది రీసెంట్ది. దీన్ని రాజీవ్ ఆంచల్ అనే అతను డిజైన్ చేశాడు. సో కొల్లం డిస్టిక్లో లొకేటెడ్. ఇదైతే రూఫ్ వే వెళ్ళొచ్చు, ఇలా ఎగ్జిట్. చూడండి చాలా బాగుంది కదా. సో దీనిది కొంచెం హిస్టరీ నేను మీకు చెప్తాను ఇప్పుడు. జటాయు అంటే ఇది హిందూ ధర్మంలో ఒక భగవంతుడు అన్నమాట. సో సీతమ్మ వారిని రావణుడు ఎత్తుకెళ్తూ ఉంటాడు కదా శ్రీలంకకి. ఆ టైంలో ఇది జటాయు మధ్యలోకి వచ్చి కాపాడడానికి ట్రై చేస్తాడనమాట. డెడికేటెడ్ టు ఉమెన్స్ సేఫ్టీ అండ్ ఆనర్ అని దీన్ని పెట్టారు. సో రీసెంట్గా సో అట్లా ట్రై చేస్తూ ఉన్నప్పుడు సో అప్పుడు ఏంటంటే రావణాసుడు వాటర్ కూడా వస్తున్నాయి మంచిగా ఇటు సైడ్. సో రావణాసుడు ఏం చేస్తాడంటే రెక్కల్ని కట్ చేసేస్తాడు. సో రెక్కల్ని కట్ చేయంగానే ఇది పడిపోతుంది, పైన నుంచి పడిపోయి చనిపోతుంది అనమాట. సో అదే ఇది మెయిన్ స్టోరీ. సీతమ్మ వారిని అయితే ఎత్తుకెళ్ళిపోతాడు తను, కానీ ఇది మొత్తం 70 feet దీన్ని గుర్తుగా చేశారు యాక్చువల్లీ. సో రామాయణంలో దీనిది చాలా పెద్ద భాగస్వామ్యం ఉంటుంది. సో జటాయుది చాలా ఉంటుంది అనమాట హిస్టరీ. ఇక్కడ మలయాళంలో రాసుంటుంది, దాని పక్కన ఇంగ్లీష్లో, దాని పక్కన హిందీలో రాసింది. చూడండి సరౌండింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో మీరు హాలిడే ట్రిప్ లాగా రావాలనుకుంటే పక్కా విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఉంది చూడండి రెక్క ఇదంతా. సో అక్కడదేమో ఇది అయిందనమాట, కట్ చేసేసారు. బై వాకింగ్ వస్తే సో విజిట్కి ఏమో 325 రూపీస్ తీసుకుంటారు. అదే రూఫ్ వేలో వస్తే విజిట్ అండ్ కేబుల్ కార్ కలిపి 555 రూపీస్ చార్జ్ చేస్తారనమాట. అంటే ఇట్లా చుట్టూ తిరుగుతుంటే ఇలా రాసుంటది. సో కొంచెం హిస్టరీ ఇదంతా కూడా రాసే ఉంటది ఎక్కడికి వెళ్ళినా. సో ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఎంత బాగా
స్కల్ప్చర్ చేశారు దీన్ని. సో కళ్ళు కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి, అసలు సూపర్గా ఉంది. సో పక్కా విజిట్ చేయండి, సమ్మర్లో అయినా విజిట్ చేయొచ్చు, చాలా బెస్ట్ టైము. బట్ వర్షాకాలంలో రాకపోతేనే బెస్ట్. ఇక్కడే పక్కన టెంపుల్ ఉంది, చాలా బాగుంది టెంపుల్ కూడా, సూపర్గా ఉంది. హిస్టరీ రాసుంటుంది ఇందులో, సో మీరు పాస్ చేసుకొని చదవండి. ఒకవేళ మీరే వచ్చి కనుక ఇక్కడ చదివితే అది చాలా బెస్ట్. సో నాదైతే రికమెండ్, రావచ్చు మీరు. కేరళకి విజిట్ చేస్తే తప్పకుండా రండి ఇటు. ఇక్కడ జటాయు దేవుని టెంపుల్ ఉంది. సో జటాయుదే అన్నమాట టెంపుల్ అయితే. ఇట్ ఈస్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ దట్ ఈస్ ద రెస్ట్రిక్టెడ్ ఏరియా ఫర్ విజిటర్స్. ఐ డోంట్ నో వై. ఇఫ్ యూ నో యూ కెన్ కామెంట్ మీ బిలో. ఏదో వర్క్ జరుగుతుందని రాసింది చూడండి, 60 థియేటర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంట. సో అందుకని నాట్ అలౌడ్ అనుకుంటా. సో ఇలాగే వెళ్తే ఇటు సైడ్ చాలా బాగుంది చూడండి. సో అటు సైడ్ వన్స్ వెళ్ళేసి వద్దాం. సో స్టెప్స్ చాలా బాగా పెట్టారు, చాలా హైట్ ఎక్కని వాళ్ళ కోసము పనికొస్తాయి ఇవి. సో ఇవేమో ఎక్కగలిగే వాళ్ళ కోసం. మొత్తం చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి అయితే. అదైతే సూపర్గా ఉంది ఇక్కడ నుంచి. సో నేను ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడైతే ఇంతే ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ ఫొటోస్ దిగొచ్చు. మీకు వీడియో బాగా నచ్చితే నాకు లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి. సో ఇంకా హిస్టరీ మీకు ఏమన్నా దీని గురించి తెలిస్తే నాకు తెలియనివి చాలా ఉంటాయి, అవి నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే జటాయు టెంపుల్ లోపలికి వచ్చిన రాగానే ఇక్కడ మెయిన్ ఏంటంటే శ్రీరాముల వారి పాదాలు ఉంటాయి అన్నమాట, కాళ్ళు చూడొచ్చు. ఇక్కడ కాళ్ళు ఉన్నాయి, చాలా మంది డబ్బులు కూడా ఇస్తున్నారు అందులో అయితే. సో ఇది టెంపుల్ మెయిన్గా చెప్పాలంటే. టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది. 5 రూపీస్ ఇస్తే చెప్పులు పెట్టుకుంటారు వాళ్ళు. దాని తర్వాత మనమైతే ఇటు సైడ్ రావచ్చు. సో సీతమ్మని ఎతకడానికి వచ్చినప్పుడు ఆ టైంలో కాళ్ళు ఇక్కడ పెట్టిండు అని నమ్ముతారనమాట. దీపం వెలుగుతూనే ఉంటుంది ఎప్పుడు. సో మేమైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి. సో ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది. సో ఏంటంటే కేబుల్ కార్ ఉంటుంది కదా, సో రోప్ వే వెళ్ళడానికి రావడానికి రెండు ఒకటే, అంటే ఒకటేసారి టికెట్ తీసుకొని మనము వెళ్ళి రావచ్చు పైకి. కిందికి వచ్చేటప్పుడు మళ్ళీ టికెట్ తీసుకునే అవసరం ఉండదు. సో 1 వేకి రావాలనుకుంటే కింద నుంచి పైన నుంచి కిందికి ఒకటేసారి రావాలనుకుంటే కూడా టికెట్ తీసుకోవచ్చు మళ్ళీ మనం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు వైట్ కలర్లో ఉన్న దాంట్లో ఉన్నాం మనం. అండ్ దీని హిస్టరీ చాలా పెద్దగా ఉంది, మీకు గూగుల్లో అయినా మీరు క్లియర్గా మొత్తం హిస్టరీ చూసుకోవచ్చు. ఇప్పుడు టైం 2:09 అవుతుంది. ఈ టైంలో అయితే టికెట్స్ ఇవ్వరు, లంచ్ టైము. ఈ అద్దం అయితే చాలా క్లీన్గా ఉంది, కొన్ని అయితే అస్సలు క్లీన్గా ఉండవు. సో ఇక్కడ కొంచెం క్లీన్గా ఉంది చూడండి, మొత్తం కనిపిస్తుంది కదా. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్లూ కలర్ వెళ్తున్నాయి చూడండి, మన వెనకాల వైట్ కలర్ ఉంది. 1 పర్సన్కి 555 వరకు కంపల్సరీ అన్నమాట.